మనం విశ్వాసులుగా అపవాది యొక్క తంత్రములను మరి దాని కుయుక్తులను మనము పసిగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథములో దాని యొక్క స్వభావం గురించి మనం మరి ఎంత జాగ్రత్త పడాలనేది తెలియజేయబడి ఉంది. యోహాను 8వ అధ్యాయం మనం చూసినప్పుడు 44 వచనము, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. అంటే అక్కడ పరిసయ్యులు కానీ సద్దూకాయలు కానీ వాళ్ళు ఎక్కువ వాదిస్తున్నప్పుడు దేవునితో, మరి దేవుడు మంచి విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏమాత్రం అంగీకరించకుండా యేసు ప్రభు నమ్మనప్పుడు యేసయ్య మాట్లాడిన మాటలు అనమాట. ఇవి చూసుకున్నప్పుడు సాతాను యొక్క గుణలక్షణాలు మనం ఇక్కడ చూడగలము. ఇక్కడ సాతాను యొక్క గుణలక్షణాలు మనకి ఏ విధంగా చెప్పునంటే, దురాశ నెరవేర్చుకోరుచున్నాడు. అంటే దురాశ అనేది మనం సామెతలు కూడా చూస్తుంటాము, దురాశ దుఃఖానికి చేటని. కాబట్టి ఈ దురాశ అనేది అది సాతాను లక్షణం, సాతాను నుంచి వచ్చిందిగా మనం ఇక్కడ గుర్తించగలం అన్నమాట దురాశ అనేది. కనుక దురాశ అనే లక్షణము మనలో వస్తుంది అనంటే మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అంటే సాతాను యొక్క కుయుక్తి, మరి సాతాను చేత మనము నడిపింపబడుతున్నాము. దురాశ మనలో కలుగుతుందంటే అపవాది శక్తి యొక్క కంట్రోల్లో మనం వెళ్ళిపోయి ఉండాము అని తెలుసుకొని మనం చాలా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అలాగే చూసుకున్నప్పుడు నరహంతకుడు సత్యమున నిలిచిన వాడు కాడు. అంటే అపవాది దగ్గర ఏమాత్రము సత్యము లేదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడైతే సత్యవంతుడు, కానీ అపవాది అసత్యమే మాట్లాడుతుంది. మరి నరహంతకుడు మరి దేవునికి విరుద్ధమైన క్రియలు, దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ కూడా సాతాను గుణలక్షణాలుగా మనం ఇక్కడ చూడగలము. అలాగే చూసుకున్నప్పుడు అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. అంటే ఏమాత్రం సత్యము లేదు, అబద్ధము చెప్పడానికే వేగిరపడతాడు అపవాది. కనుక అపవాది సంబంధకులు, మరి అపవాది కంట్రోల్లో, మరి దాని అధికారంలో ఆధిపత్యంలోకి మన జీవితాలు వెళ్ళిపోయినప్పుడు ఇటువంటి లక్షణాలు మనం చూడగలం అన్నమాట. దురాశ, మరి అసూయ, కలహము, మరి అబద్ధం ఆడడము, మరి నరహంతకులుగా మారిపోవడము, మరి మనుషుల మనోభావాలను దెబ్బతీయడము, అసూయ కలిగి ఉండము, ఎప్పుడు పెదవులు కలహముకే రేపడము, ఒకరు కిడు చేయడానికి ప్రయత్నించడము, ఇటువంటివి మనం చూసినప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మరి ఆ సాతాను అపవాది శక్తుల బంధకాల్లోకి వెళ్ళిపోయినట్టే మనం గ్రహించగలము. ఇంకా కొన్ని కార్యకలాపాలు సాతాను చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4లో దేవుని యొక్క సువార్త వారు గ్రహించకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రముల గుడ్డితనమును కలుగు చేశాను. కాబట్టి కొంతమందికి అయితే మరి దేవుని వాక్యం ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంటారు. మనం కొంతమందికి బైబిల్ చదువుకోండి, వాక్యం చదువుకోండి, ప్రేయర్ చేసుకోండి ఇలా చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టమే ఉండదు. మనల్ని ప్రార్థన చేసినప్పుడు వాక్యం చదివే వాళ్ళని దూషించడము, వాక్యం చెప్పే వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడటము, అవమానించినట్టు మాట్లాడటం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారన్నమాట. అది వారి తప్పు కాదు. మరి వారి నేత్రంలో యుగదేవత అంటే అపవాది ఎలా బంధించి పెట్టిందంటే వాళ్ళని ఆత్మీయ గుడ్డితనంలోకి తీసుకొని పోయిందని మనం గ్రహించగలము. బైబిల్ చదవాలనిపించడం లేదు, ప్రార్థన చేయాలనిపించడం లేదు, మందిరానికి వెళ్ళాలనిపించడం లేదు. మరి అటువంటి పనులు చేసే వాళ్ళని చూస్తే మనకు అసహ్యత పుట్టడం, రోత పుట్టడం, వాళ్ళతో ఏమాత్రం మాట్లాడకుండా ఉండాలనిపించడం, ఆ సహవాసం మనకి ఉండడానికి ఇష్టమే వేయడం లేదంటే మరి మరి మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి సాతాను యొక్క అధికారంలోకి, ఆధిపత్యం, దాని కంట్రోల్లోకి మన జీవితం వెళ్ళిపోయినట్టు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ వద్దు అని తోసిపుచ్చుతున్నాడంటే ఒక మానవుడు కానీ, ఒక మానవురాలు కానీ, ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి వీటిని పక్కకి తోసేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని కానీ, ఇవి పూర్తిగా దేవుని నుంచి దూరం అయిపోయి ఉండారని, మరి అవిశ్వాస జీవితంలోకి వెళ్ళిపోయి ఉండారని మనం అర్థం చేసుకోవాలి. మరి సాతాను కంట్రోల్లో ఆ వ్యక్తి ఉన్నట్టు మనం గ్రహించుకోగలము. మరి ఏమాత్రం దేవుని భయం లేకుండా, దేవుని సహవాసం ఇష్టం లేకుండా బ్రతుకుతున్నారంటే అపవాది శక్తి యొక్క కంట్రోల్లో ఆ మనిషి యొక్క జీవితం వెళ్ళిపోయినట్టు మనం గ్రహించగలము. అలాగే చూసుకున్నప్పుడు 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి మరీ అంత్య దినాలు, ఆఖరి దినాలు అపవాది ఎలా ఉందంటే గర్జించు సింహం. ఒక గర్జించు సింహం ఎలా ఉంటుంది? గర్జించు సింహం ఆకలితో ఉన్నప్పుడు, ఒక సింహం ఆకలితో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఏ ఆహారం దొరుకుతుందా, మరి పళ్ళకు వేటగా ఏది దొరుకుతుందా అని కడుపు ఆత్రంతో తిరుగుతుంటుంది. ఆ విధంగా గర్జించు సింహం వలె అపవాది తిరుగుతున్నాడు. మరి ఇటువంటి స్వభావాలు కలిగిన వాళ్ళు కనబడినప్పుడు
ఇంకా ఏ మాత్రం అపవాది ఆలస్యం చేయకుండా వాళ్ళని పట్టుకునే అవకాశం ఉంది. పూర్తిగా దాని ఆధిపత్యంలోకి, దాని అధికారంలోకి వ్యక్తిని తీసుకునే అవకాశం ఉంది. మరి వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి వెళ్లకుండా, వారమంతా దేవుని సహవాసంతో లేకుండా, దేవుడు నాకు అక్కర్లేదు, నాకు నేనే అనుకునే వాళ్ళ వ్యక్తిని తప్పక సాతాను ఏం చేస్తుంటే ఒక గర్జించు సింహం వలె అది ఇటు అటు తిరుగులాడుతున్నవి. ఇటువంటి వ్యక్తులు దొరికినప్పుడు పట్టుకొని బంధించే అవకాశం ఉంది. దాని కంట్రోల్లోకి తీసుకుందంటే ఇంకా జీవితము అలాగే ముగిసిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి తలంపులు మనకు కలుగుతున్నాయంటే మనం దేవుని నుంచి దూరం అయిపోయి ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకొని, సర్దిద్దుకొని, హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉంది. మనము ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడంటే ఇక్కడ మనం ఒకసారి యాకోబు 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటున్నాడు దేవుడు. కాబట్టి అపవాదిని ఎదిరించమని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. పారిపోవును అంటున్నాడు. ఏమంటున్నాడు? పారిపోవును. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంది? అపవాదిని ఎదిరించాలి. ఏ విధంగా ఎదిరించాలి? మరి అపవాదిని ఎదిరించాలంటే మనకు ఆయుధాలు దేవుడు ఏమిచ్చున్నాడు? దేవుని యొక్క వాక్యము, మరి ప్రార్థన, ఆయనతో సహవాసము, ఆయన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో నింపబడుట. మరి ఇవి ఉన్నప్పుడే మన అపవాదిని ఎదిరించగలము. ఉపవాస ప్రార్థన చేయగలము. ఒకసారి యేసు ప్రభు ఒక శిష్యులు దెయ్యమును వెళ్ళగొట్టలేనప్పుడు ఆ దెయ్యము మరి దెయ్యం పట్టిన ఆ పిల్లవాడు ఒక తండ్రి వచ్చి అడిగినప్పుడు యేసయ్యతో ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు, మీ శిష్యులు వెళ్ళగొట్టలేక అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్తాడు? ఇది ప్రార్థన వల్లనే సాధ్యం, కానీ వేరొక దాని వల్ల సాధ్యం కాదు. ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన ఉంటుంది కనుక ప్రార్థన, వాక్యము, వాక్య పఠనము, పరిశుద్ధాత్మతో నింపబడుట, దేవుని సహవాసము, మరి దేవుని క్రియలు ప్రకారం జీవిస్తేనే మనకు ఆ పవర్ అనేది మనలో ఉంటుంది. అపవాది మనం ముట్టలేదు, దానికి ఎటువంటి అధికారం మన మీద కలుగదు కూడా అనమాట. ఆ పవర్ అనేది మనలో ఉండాలంటే ఈ వాక్యం అనే ఖడ్గము ఎప్పుడు మన చేతుల్లో ఉండాలి. గుండెల నిండా వాక్యాన్ని నింపుకోవాలి. ప్రార్థనా శక్తి మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడాలి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. కాబట్టి దేవుని వాక్యముకు ఎంత శక్తి ఉందంటే అది చదువుతున్నప్పుడు మన ఎముకల్లోకి, మన మూలుగుల్లోకి, మన నరాల్లోకి, మన కీళ్లల్లోకి, మన శరీర అవయవాల్లోకి, మన ఎముకల్లోకి, మన ప్రాణంలోకి, మన ఆత్మలోకి, మన హృదయ తలంపుల్లోకి, ప్రతి భాగంలోకి ఛేదించుకొని వెళ్ళి అది మనల్ని సరిదిద్దుతుంది. మరి మనలో ఉన్న అపవిత్రత అంతా కడిగివేసి మనల్ని పరిశుద్ధపరిచి దేవునితో ఒక మంచి సత్సంబంధం కలిగి ఉంటకు మనల్ని ఏర్పరుస్తుంది. కాబట్టి మనం వాక్య పఠనం ఉండాలి, ప్రార్థనా శక్తి ఉండాలి, మందిరమునకు వెళ్ళాలి, వారమంతా దేవునితో సంబంధం కలిగి ఉండాలి, మరి ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవిస్తూ ఉండాలి, మరి వాక్యానుసారముగా బ్రతుకుతూ ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, అభిషేకం కొరకు దేవుణ్ణి అడగాలి. ఇవన్నీ మనలో ఉన్నప్పుడు ఏ మాత్రం సాతాను మనల్ని ముట్టలేదు. మరి దేవుని యొక్క బిడల సహవాసంలో మనం ఉండడానికి కూడా ఇష్టపడాలి. ఎవరైతే దేవుని సహవాసంలో ఉండారో, వాక్యము, ప్రార్థనలో బలంగా ఉండారో అటువంటి వాళ్ళతో మనం ఎక్కువ కూడా సత్సంబంధం కలిగి ఉండి వాళ్ళతో కలిసి మనము దేవుని పనిలో పాల్గొవాలి. మరి సువార్త ప్రకటించినప్పుడు కూడా సైతాను సిగ్గుపరచబడుతుంది, మన పాదముల కిందేసి తొక్కబడుతుంది. మరి దేవునికి సాక్షార్థంగా నిలబడి సాక్ష్యంగా కూడా మనం ఉండాలి. మరి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, అందరి ముందు ఆయన చేసిన మేలు గురించి మనం తలపోసుకుంటూ సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడైతే కష్టం వస్తుందో అప్పుడే మనం సాక్ష్యం చెప్పాలి. ఎందుకంటే ఆ కష్టకాలంలో దేవుడు మనల్ని ఎలా ఆదుకున్నాడు, మనకి ఎలా అద్భుతాలు చేశాడు, మనకి ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, దాన్ని మనం చెప్పవలసిన అవసరం ఉంది. కానీ మనం శ్రమను చూసి భయపడుతూ కూర్చోకుండా, కష్టకాలంలో మనము దేవుణ్ణి మాకెందుకు ఇలా జరిగింది అని అనకుండా, మనము ముందు జీవితంలో మనకు దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఇప్పటి వరకు ఎలా నడిపించాడు, వాటిని స్తుతించాలి. మరి కష్టకాలంలో దేవుడు ఏ విధంగా ఆ కీడు నుంచి మనల్ని తప్పించాడు అవి స్తుతించి మనం ఆరాధించి ఇతరుల ముందు సాక్ష్యం చెప్పి దేవుని గణపరిచినప్పుడు మనకున్న బంధకాలు, అవన్నీ సంకెళ్ళు, అపవాది మోపిన కాడి అంతా అక్కడికక్కడే మన మీద దాన్ని విరిగిపోతుంది, మనం విడుదల కూడా పొందుతాము. కాబట్టి మనం సాతాను మనం ముట్టకుండా ఉండాలి, అపవాది నుంచి మనం విడిపింపబడాలి. అపవాదికి ఎటువంటి అధికారం మనలో ఉండకూడదంటే
ఏంటంటే మన యొక్క ఒక శక్తి దేవుడిచ్చింది ఏంటంటే ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసం, దేవుని బిడలతో సహవాసం కలిగి ఉండటం, పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడము, మరి మందిరంకు మనం కనెక్ట్ అయి ఉండడము, వారమంతా దేవునిలో ఉండడము, వాక్యాన్ని ప్రకటించడము, అలాగే సాక్షార్థంగా దేవునికి బ్రతకడము, మరి ఆయన చేసిన మేలులను బట్టి ఆయన స్తుతించి, ఆయన ఆశ్చర్యకాల అద్భుతాలు బట్టి స్తుతించడము. ఇలా మన స్పిరిచువల్ లైఫ్ ముందుకు వెళ్తే అపవాది మనల్ని టచ్ చేసే అవకాశమే అపవాదికి లేదు. ఎందుకంటే దాని యొక్క శక్తి పరిమితమే. దానికి ఎటువంటి శక్తి అంటే ఈ భూమి ఉన్నంత వరకు దాని శక్తి కొంతవరకే పరిమితంగా దేవుడు పెట్టున్నాడు. కానీ మరి అల్టిమేట్ విక్టరీ అనేది అది దేవునిదే. మరి అల్టిమేట్ డిఫీట్ అనేది ఈ సైతానిదే. కనుక దేవునికే అధికారం ఉంది. మరి ఎప్పటికైనా అది ఆఖరి క్షణాల్లో మరి మన ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు అది అగ్నిగుండంలో పడవేయబడుతుంది. అదొక ఫైనల్ పనిష్మెంట్ దానికి. అక్కడికి అయిపోయింది సాతాను, అపవాది. కాబట్టి మనం అపవాదికి భయపడవలసిన అవసరమే లేదు. దేవుడిచ్చిన ఈ ఖడ్గం వంటి వాక్యముని కవచములను ధరించుకొని చేతబట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది.